అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. దశాబ్దాలుగా వైమానిక దళానికి వెన్నుముకగా నిలిచిన MiG-21 యుద్ధ విమానాల గురించి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల కాలంలో వీటి భద్రతా ప్రమాణాలతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ నాటికి ఈ విమానాలను భారత వైమానిక దళం పూర్తిగా నిలిపివేయబోతుందన్న నిర్ణయం నేపథ్యంలో MiG-21 యుద్ధ విమానాల భద్రతపై పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. MiG-21 భారత వైమానిక దళ చరిత్రలో ఒక అధ్యాయం. MiG-21 అనేది సోవియట్ యూనియన్ రూపొందించిన ఒక సుప్రీం సానిక్ జెట్ ఫైటర్ మరియు ఇంటర్సెప్టర్ విమానం. 1960 ప్రారంభంలో భారత వైమానిక దళంలో ప్రవేశించినప్పటి నుండి ఇది భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించింది. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం, కార్గిల్ యుద్ధం వంటి అనేక కీలక సందర్భాల్లో MiG-21 తన పరాక్రమాన్ని ప్రదర్శించింది. దీని వేగం, చురుకుదనం మరియు సాపేక్షంగా తక్కువ నిర్వహణ ఖర్చులు భారత వైమానిక దళానికి ఒక బలమైన ఆస్తిగా మార్చాయి. దీన్ని ఫ్లయింగ్ కాఫిన్ అని అంటున్నా ఇప్పటి వరకు MiG-21 200 మంది పైలట్లను కోల్పోయింది. గత దశాబ్ద కాలంలో MiG-21 విమానాలు అనేక ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ప్రమాదాల వల్ల పైలట్లు మరణించడం, విమానాలు ధ్వంసం కావడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విమానాల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పాతబడిన సాంకేతిక విడిభాగాల కొరత మరియు దీర్ఘకాల వినియోగం ఈ ప్రమాదాలకు కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి MiG-21 విమానాలు తమ డిజైన్ జీవితాన్ని ఎప్పుడో అధిగమించాయి. అయినప్పటికీ కొత్త విమానాల కొరత మరియు ఆర్థిక పరిమితుల కారణంగా భారత వైమానిక దళం వీటిని ఉపయోగిస్తూ వస్తుంది. అయితే పెరుగుతున్న ప్రమాదాల రేటు మరియు ప్రజా విమర్శల కారణంగా వీటిని దశల వారీగా తొలగించాలనే ఒత్తిడి పెరిగింది. అయితే ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం భారత వైమానిక దళం సెప్టెంబర్ 2025 నాటికి తమ MiG-21 బైసన్ను స్క్వాడ్రన్లను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 4 MiG-21 స్క్వాడ్రన్లు, ఒక్కొక్క స్క్వాడ్రన్లో 16 నుంచి 18 విమానాలు ఉన్నాయి. 2022లో ఒక స్క్వాడ్రన్ నిలిపివేయబడింది. మిగిలిన 3 స్క్వాడ్రన్లను కూడా దశల వారీగా 2025 నాటికి తొలగించాలని ప్రణాళికలున్నాయి. అయితే ఈ తొలగింపు ప్రక్రియ అంత సులభం కాదు. MiG-21 స్థానంలో కొత్త తరం యుద్ధ విమానాలను తీసుకురావాలి. తేజస్, రఫేల్ వంటి విమానాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఇంకా సరిపోదు. భారత వైమానిక దళానికి కనీసం 42 స్క్వాడ్రన్లు అవసరం ఉండగా ప్రస్తుతం 31 నుంచి 32 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును పూరించడం పెద్ద సవాలు అనే చెప్పాలి. అభివృద్ధి చేయబడిన LCA తేజస్ MiG-21 స్థానంలోకి రావడానికి ప్రధానమైనది. ఇది ఆధునిక ఏవియానిక్స్, మెరుగైన ఆయుధ వ్యవస్థలు మరియు సురక్షితమైన ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ను కలిగి ఉంది. అయితే తేజస్ ఉత్పత్తి వేగం పెరగాలి మరియు వైమానిక దళం యొక్క అవసరాలను తీర్చడానికి తగిన సంఖ్యలో విమానాలు అందుబాటులోకి రావాలి. ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన రఫేల్ విమానాలు భారత వైమానిక దళానికి గణనీయమైన బలాన్ని చేకూర్చాయి. ఇవి అత్యంత ఆధునికమైనవి మరియు బహుముఖ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువ మరియు వీటిని భారీ సంఖ్యలో కొనుగోలు చేయడం ఆర్థికంగా కూడా సాధ్యం కాదు. MRFA ఎయిర్ క్రాఫ్ట్లు 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు కోసం భారత వైమానిక దళం ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద విదేశీ తయారీదారులు భారత్లో విమానాలను తయారు చేయాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో వైమానిక దళం యొక్క అవసరాలను తీరుస్తుంది. MiG-21 విమానాల తొలగింపు అనేది భారత వైమానిక దళానికి ఒక చారిత్రాత్మక మార్పు. ఇది కేవలం ఒక పాత విమానాన్ని తొలగించడం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం వైమానిక దళాన్ని ఆధునీకరించే ప్రయత్నం అనే చెప్పాలి. ఈ ప్రక్రియలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భారత రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఇది అవసరం కూడా. సురక్షితమైన ఆధునిక విమానాలతో భారత గగనతలం మరింత సురక్షితంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.